సుదర్శన యథాజిత్తుల యుద్ధం. సుదర్శనుడి వేగంగా పరుగులు తీస్తోంది. కొంత దూరం వెళ్ళేసరికి శత్రు సైన్యాలు అడ్డగించాయి. అర్ధవర్తులాకారంలో ఎదురు నిలిచాయి. శత్రుజిత్తు ముందుగా సోదరుడిపై బాణాలు వేశాడు. సుదర్శనుడు వాటిని మధ్యలోనే ముక్కలు చేశాడు. యథాజిత్తు విజృంభించాడు. ధనస్సు నుంచి పుంఖానుపుంఖాలుగా బాణాలు కురిపిస్తున్నాడు. సుదర్శనుడు తగిన రీతిలో సమ్మవుజ్జిగా సమాధానం చెబుతున్నాడు. అంతలోకి కాశీ నరేశ్వరుడు సుబాహుడు వచ్చి చేరుకున్నాడు. యుద్ధానికి దిగబోయాడు. సుదర్శన్ వారించాడు. ప్రధానంగా యుద్ధం శత్రు జిత్తులకు సుదర్శనుడికి జరుగుతోంది. మిగతా వారంతా ప్రేక్షక పాత్ర వహించారు. సంగ్రామం తీవ్ర స్థాయికి చేరుకుంది. దారుణంగా జరుగుతోంది. హఠాత్తుగా దేవి ప్రత్యక్షమైంది. అల్లంత ఎత్తున ఆకాశంలో అందరికీ కనిపించింది. సింహవాహనారూఢ వరాభూషణ భూషిత నానా దివ్యాయుధర దివ్యాంబర పరాధీన మందార సుమమాలిక విరాజమాన. రాజులంతా ఆశ్చర్యచకితులయ్యారు. సైనికులు నిశ్చేష్టులయ్యారు. ఎవరు ఈ సింహవాహన? కన్నది కాదు, విన్నది కాదు, ఏమిటి ఈ వింత అనుకున్నారు. శశికళ సుదర్శనులు మనోరమాదేవి భక్తి ప్రపత్తులతో నమస్కరించారు. జగన్మాత అనుగ్రహించి ప్రత్యక్షమైంది. చూడమని సుబాహుడితో నమస్కరింపచేశారు. మహారాజా, నేను నిర్భయుణ్ణి, ఇప్పుడు ఇంకా నిర్భయుని. జగదంబిక దివ్యదర్శనం లభించిందంటూ సుదర్శను మరొక్కసారి ఆదిపరాశక్తికి శిరస్సు వంచి నమస్కరించాడు. కామరాజ మహాబీజాక్షరాన్ని జపించాడు. అమ్మవారి సింహం ఒక్కసారిగా గర్జించింది. శత్రు సైన్యంతో ఏనుగులు, గుర్రాలు కకలావికలమై పరుగులు తీస్తున్నాయి. ఒక్కసారిగా ఝుమ్ మారుతం వీచి శత్రు సైనికుల కళ్ళల్లో దుమ్ము కొట్టింది. సుదర్శనుడు సేనాపతిని పిలిచి చెప్పాడు, జగన్మాత మనకు రక్షగా నిలిచింది. ఈ శత్రురాజులు అలా బొమ్మల్లా నిలబడి చూస్తూనే ఉంటారు. ఇదే మార్గాన్ని నిర్భయంగా మనకు ప్రయాణం సాగించండి. నిరాటంకంగా గమ్యం చేరుకుందామన్నాడు. యథావిధిగా రథాలు కదిలాయి. యథాజిత్తు అక్కస్తో మండిపడ్డాడు. తోటి రాజులతో ఉసిగొల్పాడు. ఏమిటి ఇలా బొమ్మల్లా నిలబడి ఏదో వింత చూస్తున్నారు? చంపండి, నరకండి, సుదర్శనుణ్ణి నరికి పోగులు పెట్టండి. ఇంతమంది బలాఢ్యులను అవమానించి ఒక బలహీనుడు కన్యను తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? సింహం మీద కూర్చున్నంత మాత్రాన ఒక ఆడదానికి భయపడుతున్నారా? ఏమిటి పిరికితనం? ధైర్యసాహసాలే మన ఊపిరి. లేవండి, విజృంభించండి, ఉపేక్షించండి. వీడిని చంపి కన్యను అపహరించాలి. సింహానికి దక్కవలసింది, నక్కకు చిక్కడానికి వీలు లేదు. ఇలా హెచ్చరిస్తూనే యథాజిత్తు సుదర్శనుడిపై శరవృష్టి కురిపించాడు. సుదర్శనుడు తన ధనుర్విద్యా వైభవాన్ని ప్రదర్శిస్తూ అంతకు రెండింతలుగా బాణాలను ప్రయోగించాడు. ధనస్సు నిరంతరం మండలాకారంలో కనిపిస్తోంది. బాణాలను ఎక్కుపెట్టి విడుస్తున్న కుడి చెయ్యి నిరంతరం కుడి చెవి దగ్గరే కనిపిస్తోంది. అంబులపది నుంచి ఎప్పుడు బాణం తీస్తున్నాడు, ఎప్పుడు తొడుగుతున్నాడు, ఎప్పుడు లాగుతున్నాడు, ఎప్పుడు వదులుతున్నాడు, ఇవి ఏమీ ఎవరికి కనిపించడం లేదు. బాణాలు మాత్రం పరంపరలుగా వచ్చి పడుతున్నాయి. ఏదో ఒక కొత్త యంత్రంలో నుంచి వస్తున్నట్టు వచ్చి పడుతున్నాయి. జగదంబిక చిద్విలాసం తిలకిస్తోంది. ఉన్నట్టుండి కేవలం 2 బాణాలు విడిచిపెట్టింది. జిత్తులు మరణించారు. రథాల నుంచి నేలకు ఒరిగారు. రాజులంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సైనికులైతే ఆయుధాలు చేజార్చి ఎక్కడి వాళ్ళు అక్కడే బిగిసిపోయారు. సుబాహు సుదర్శన కృత దేవీస్తుతి. సుబాహుడు చాలా సంతోషించాడు. హే దుర్గతి నాశిని దుర్గే అంటూ చేతులు జోడించాడు. జగన్మాతను స్తుతించాడు. నమో దేవ్యై జగద్ధాత్రే శివాయే సతతం నమః. దుర్గాయే భగవతే తే కామదాయే నమో నమః. నమశివాయే శాంత్యైతే విద్యాయే మోక్షదే నమః. విశ్వవ్యాపే జగన్మాత జగద్ధాత్రే నమశివే. అమ్మా, నీవు నిర్గుణవు, నేను సగుణుడను. బుద్ధితో ఎంతో ఆలోచించినా నేను తెలుసుకోలేము. భక్తుల ఆర్తిని తొలగించి పరాశక్తివి నువ్వు. నీ ప్రభావం ఇంత స్పష్టంగా ప్రకటమవుతూ ఉంటే ఏమని స్తుతించను, ఎలా స్తుతించను? వాగ్దేవతవు నువ్వు. సర్వత్రా నువ్వే. బుద్ధి, విద్య, శృతి, గతి అన్నీ అందరికీ నువ్వే ఆత్మరూపవు. సర్వమనోనియంత్రివి. నిన్ను స్తుతించడమైనా నీ అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. నీ గుణాలను బ్రహ్మాది దేవతలు నిరంతరం స్తుతిస్తున్నారే కానీ ఇప్పటికీ సారం ముట్టలేకపోతున్నారు. ఇక నేననగా ఏపాటి? ఇంతకాలము సజ్జన సాంగత్యం లేక, చిత్తశుద్ధి లేక నిన్ను స్తుతించలేకపోయాను. ప్రాసంగికంగానైనా ప్రస్తావించలేకపోయాను. ఇప్పుడు సుదర్శనుడు అల్లుడు కావడంతో అద్భుతమైన నీ దివ్య రూప సందర్శన మహాభాగ్యం లభించింది. ధన్యుణ్ణి దేవి, ధన్యుణ్ణి. బ్రహ్మాది సకల దేవతలు, మహర్షులు, మహాయోగులు నిరంతరం కాంక్షించే నీ దివ్యదర్శనం ఎవరికీ దక్కనిది. నాకు శమధమాదులు ఏమీ లేకుండా సులభంగా దక్కింది. ఇది కేవలం నీ దయ. నువ్వు నిజంగా భక్తానుకంపన పరాయణవు. ఇంతకన్నా నీ దర్శనం ఏమి కావాలి? కష్టాలలో ఉన్న సుదర్శనుణ్ణి రక్షించావు. అతడి శత్రువులను క్షణకాలంలో సంహరించావు. పరమ పవిత్రమైన నీ భక్త రక్షణ చరిత్రకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం.
ఒక రకంగా చూస్తే ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నీ భక్తుని, నీ సేవకుడిని నీవు కాపాడుకోవడం, అతడి యశస్సును దశ దిశలా వ్యాపింపచేయడం చేయడం ఇది నీకు సహజ గుణం. జనన మరణాది భయాలను తొలగించే దివ్యశక్తివి. చరాచర జగత్తుకు ప్రాణప్రదవు. పాపపుణ్యాలకు అతీతవు. ఒక జవం కానీ, ఒక సేన కానీ ఏమీ తెలియని అజ్ఞానిని నన్ను కరుణించావు. దివ్య దర్శనం అనుగ్రహించావు. నేను సుకృతిని, నేను కృతార్థుణ్ణి. నా జన్మ ధన్యమైంది. నీ శక్తి, నీ ప్రభావము, నీ దయాగుణము అవగతమయ్యాయి. త్వద్ధర్శనాదహమహో సుకృతి కృతార్థో జాతోస్మి దేవి భువనేశ్వరి ధన్యజన్మ. బీజం నతే న భజనం కిల వేర్మి మాత జ్ఞాతస్థనాద్య మహిమా ప్రకట ప్రభావ. కాశీనరేశ్వరుడు సుబాహుడు అచంచల భక్తి విశ్వాసాలతో తన్మయుడై స్తుతించేసరికి జగజ్జనని ప్రసన్నవదన అయ్యింది. కావలసిన వరం కోరుకోమంది జగన్మాత. ఏమి కోరుకోమంటావు? దేవలోకంతో సహా సకల భూమండలాన్ని ఒకవైపు ఉంచి నీ దివ్యదర్శనం మరొక వైపు ఉంచితే అవి రెండూ సమానం కావు. ముల్లోకాలను నీ దర్శనానికి సాటి వచ్చేది లేదు. ఇలాంటి దర్శనాన్ని అనుగ్రహించి కృతార్థుని చేశావు. ఇంతకన్నా వరం ఏమి కావాలి తల్లి? అయినా కోరుకోమన్నాక కోరుకోవాలి కనుక అభ్యర్థిస్తున్నాను. నీ పట్ల నా భక్తి నిశ్చలంగా నిరంతరంగా ఉండేట్టు అనుగ్రహించు. మా నగరంలో నువ్వు ఎల్లప్పుడూ స్థిర నివాసం ఉండాలి. దుర్గాదేవి పేరుతో నిలిచి నన్ను, నా వంశాన్ని, నా ప్రజలను, నా రాజ్యాన్ని సర్వదా సుదర్శనుణ్ణి రక్షించినట్లే రక్షిస్తూ ఉండాలి తల్లి. కాశీపట్టణం ఉన్నంతకాలము నీ రక్షణ ఉండాలి. నువ్వు కాపురం ఉండాలి. ఇంతకన్నా నేనేమి కోరుకోను. సకల శుభాలను కలిగించి శత్రువులను సంహరించు, అభద్రతలను తొలగించు. జనమే జయ. సుబాహుడి అభ్యర్థనకు జగన్మాత సరే అంది. భూమండలం ఉన్నంత వరకు ముక్తి పట్టణం కాశీలో తాను స్థిర నివాసం ఉంటానంది. అప్పుడు సుదర్శనుడు కూడా సింహవాహనకు సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో స్తుతించాడు. అమ్మా, నీ దయకు అవధులు లేవు కదా. భక్తులు కానీ వారిని కూడా కాపాడే ఏకైక కృపానిధివి. భక్తులకు అనుగ్రహించే దేవతలు చాలామంది ఉన్నారు, కానీ భక్తులు కానీ వారిని కాపాడే తల్లివి నువ్వు మాత్రమే. అది నీ వ్రతం, నీ దీక్ష. అహో కృపాతే కథయ మ్యహం కి త్రాతస్మయా యత్కిల భక్తిహీన భక్తానుకంపి సకలో జనోస్తి విముక్త భక్తే రవణం వ్రతంతే. అటువంటి దానవు నన్ను కాపాడటంలో వింత ఏముంది తల్లి? సకల ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు. ప్రళయకాలంలో నువ్వే మళ్ళీ ఉపసంహరిస్తున్నావు జగన్మాత. ఇప్పుడు నేను ఏమి చేయాలో చెప్పు. ఎక్కడికి వెళ్ళమంటావు? నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాను. నీ అనుజ్ఞ లేకుండా నేను అడుగు కదపను అనేసరికి జగదంబ ప్రసన్న చిత్తంతో పలికింది. సుదర్శన, అయోధ్యకు వెళ్ళు. సింహాసనం అధిష్ఠించు. నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. నా అర్చన, స్మరణ, పూజలు మర్చిపోకు. నీకు, నీ ప్రజలకు సకల శుభాలు కలిగిస్తాను. రక్షణగా నిలుస్తాను. అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో నాకు విశేషార్చనలు, బలిదాన విధానాలతో జరిపిస్తూ ఉండు. ఏ నగరంలో ప్రజలంతా ముప్పొద్దులా నన్ను అర్చించాలి. శరత్కాలలో నవరాత్ర దీక్షలో మహాపూజలు జరగాలి. చైత్ర, ఆషాఢ, ఆశ్వేజ మాసాలలో మహోత్సవాలు జరిపించు. ప్రతి నెల కృష్ణ చతుర్దశి నాకు చాలా ప్రీతికి పాత్రమైన రోజు. ఆ రోజు విశేషంగా అర్చనలు చేసిన వారిని విశేషంగా అనుగ్రహిస్తాను.